రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న వ్యవహారం చూసుకుంటే మావిగన్నే గొప్పది, అమరావతి వేస్ట్ అన్నట్టు పదే పదే మాట్లాడుతున్నారు. నేను ఎలా చూడొచ్చు అంటారు, నిజంగానే గతంలో అయితే శ్రీకృష్ణ కమిటీలో కూడా చెప్పింది ఈ ప్రాంతంలో పెట్టుకుంటే 3 ప్రాంతాలు కలిపి పెట్టుకోమని చెప్పి గతంలో కూడా చెప్పింది. దాని ప్రకారం అప్పట్లో కూడా అనౌన్స్ చేశారు, దాని ప్రకారం నడుస్తోంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈయన తీసుకొచ్చిన మావిగన్నదే గొప్పది, అమరావతి గొప్పది కాదు అన్నట్టు మాట్లాడుతాను. ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి వెర్రి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం. అంటే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడతాడో, మందులు వేసుకున్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, మందులు వేసుకున్నప్పుడు ఒకలా మాట్లాడతాడు. అంటే ఆయనకి వెర్రి పుట్టినప్పుడేమో 3 రాజధానులు అంటాడు, అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకాడు? ఈ మావిగన్ అనేది ఏదో అప్పుడే పెట్టి ఓ 4 రాళ్ళు 4 బస్తాలు భారతీయ సిమెంట్ నుంచి తెచ్చి 4 బస్తాలు సిమెంట్లు వేసి 4 ఇటుకలు వేసి ఉంటే వాళ్ళు నీకు దౌర్భాగ్యం ఉండేది కాదుగా. నీ 151 11 అయ్యి కాదు కదా. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇంకా ఈ రాష్ట్రంలో వెర్రి జనాభా ఉన్నారు, నేను ఏది చెప్తే అది నమ్ముతారు, ఇంకా నన్ను నమ్మి మళ్ళీ నాకు అధికారం ఇస్తారనే భ్రమల్లో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డిని ఈ భ్రమలు తొలగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మావిగన్ అనేది ఆల్రెడీ సిఆర్టీ ప్రాంతం. అది ఆల్రెడీ 2015లో ఎప్పుడైతే సిఆర్టీ చట్టం పెట్టాడో ఆ చట్టంలోనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, పామర్ నుంచి బాపట్ల వరకు, చీరాల అన్ని పొన్నూరు ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా కలిపి, అంటే ఇంకేంటంటే ఏదో ఒకటి ఈయన చెప్పాలి. ఈయన చెప్తే గొర్రెల్లాగా తల ఊపే ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు, ఈ ఆంబోతు రోజా లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదో ఒకటి వాగేస్తే దాన్ని జనాభాలో పెట్టేసి ఆ పనికిరాని ఆ సాక్షి ఛానల్, అవినీతి సొమ్ముతో పుట్టిన సాక్షిలో డబ్బాలు కొట్టుకొని వాళ్ళకి ఒత్తాసు పొందే కూలీ ఛానళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి లేని విషయాన్ని ప్రజల్లో రుద్దాలని చేసే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితి ఏంటో ఈరోజు అందరికీ అర్థమైపోయింది. అంటే ఆయన గతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఓన్లీ ఒక ప్యాలెస్, వైజాగ్ ప్యాలెస్ పెట్టాడు, ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పి గతంలో కూడా విమర్శలు వచ్చినాయి. దాని తగ్గట్టుగానే ఆయన కట్టాడు, దాన్ని వదిలేసి వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా ఏదో రకంగా నేను పేరు చెప్పా కాబట్టి నా పేరు మీద వస్తుంది, నేను చేశానని చెప్పి గతంలో క్రెడిట్ చోరీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే ఈయన క్రెడిట్ మరి చోరీ పాల్పడటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మల్లో బతికే వాళ్ళని ఏం చేయలేము. మామూలుగా మనం చూసాం అమరావతి ఏ విధంగా దాన్ని పడుకోబెట్టాడు, పోలవరాన్ని ఏ విధంగా పడుకోబెట్టాడో మనం చూసాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా పడుకోబెట్టాడో మనం చూసాం. అది ఒక్కటే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఏది తీసుకున్నా కూడా ఏ ప్రాజెక్టు కూడా 5 పైసలు కట్టకుండా, 5 పైసలు ఇవ్వకుండా నేను బట్టలు నొక్కానని ఒక భ్రమంలో బతికాడు. వాడు రాబోయే రోజుల్లో కూడా క్వాంటమ్ వాల్యూ వచ్చిందంటే అది ఎప్పుడో మా తాత మాట్లాడాడు, రాజారెడ్డి మాట్లాడితే ఇవాళ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ కియా మోటార్స్ వచ్చిందంటే మా నాన్న చనిపోయి పైన ఆకాశం నుంచి మాట్లాడితే కియా మోటార్స్ వచ్చాయి. తర్వాత మూలపాడు పోర్ట్ అంటే నేనే కట్టానంటాడు, బందర్ పోర్టు ఆయనే కట్టాడు. అన్నీ ఆయన కట్టే రాష్ట్రం నాశనం అయిపోయింది. అంటే ఇంకా చెప్తున్నాను కదా, ఏదో వెర్రి వెంగళప్పలు, ఇంకా ఈ అన్నం తినని జనాభా ఎవరైతే వైసీపీ నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ భ్రమంలో నుంచి ఈయన బయటికి రాడు, వాళ్ళని కూడా బయటికి రానివ్వడు. అదేవిధంగా చూస్తుంటే అమరావతిలో ఏదైతే మౌలిక సదుపాయాల కోసం 50,000 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది, డబ్బులు ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ కానీ దానికని ఇచ్చింది. కానీ వీళ్ళు చెప్తున్నట్టుగానే అక్కడ 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పదే చెబుతున్నారు. నిజంగా 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందంటారు. అమరావతి మూల పెట్టడానికి మూల కారణం ఏంటి? ఆ రోజుల నుంచే చెప్తున్నాడు 1,00,000 కోట్లు అవుతున్నాయి. అంటే అది ఆయన ఊత పదం. తన చేతగాని పనిని ఎదుటివాడి మీద నెట్టడం అంటారు చూసారా. లేదు, బాబు గారు చేసి చూపెడుతున్నారు, నువ్వు 4 రోజులు ఓపిక పట్టు. నువ్వు ఇవాళ ఎంత నువ్వు ఎగిరి గంతేసినా, నిలబడి దంచినా, ఎగిరేది దంచినా, ఇవాళ నీకు ఎలక్షన్లు వచ్చి రేపు నువ్వు ముఖ్యమంత్రి అయిపోవు కదా. 29 వరకు చూడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు చూపెడతారు. ఇప్పుడు మేము ఏదైనా చేస్తేనే కదా 29లో మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఓట్లేసేది. ఎవరైనా అల్టిమేట్ ఎవరు? ప్రజలే కదా. నువ్వు ఇవాళ 100 చెప్పుకో, నీ తల్లి చెల్లి నిన్ను నమ్మదు.